కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అట్టడుగు వర్గాల వారికి అందరికీ కూడా ఒక దేవుడుగా పూజిస్తున్నారు. అంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలాంటివి. విద్యా వైద్యం అట్టడుగు వర్గాల వారికి అందింది అంటే అది రాజశేఖర రెడ్డి మొదలు పెట్టడం ద్వారానే. ఎందుకంటే వైద్యం అనేది ఆరోగ్యశ్రీయే కానివ్వండి, విద్య అనేది ఎంతో మంది ఇంజనీర్లుగా ఉంటున్నారు, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ వల్లనే. అదేవిధంగా మహిళలకి పావల వడ్డీయే కానివ్వండి, అదేవిధంగా జగిత్యాలకి, ముఖ్యంగా జగిత్యాలకి జేఎన్టీఓ కానివ్వండి, న్యాక్ సెంటరే కానివ్వండి, మహిళా కళాశాలే కానివ్వండి తీసుకొచ్చింది ఘనత రాజశేఖర రెడ్డి గారికి, జయరెడ్డి గారికే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అట్టడుగు వర్గాల వారికి సేవ అందించడమే కాదు, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఉండడం జరిగింది. ఆయనందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని, ఆయన బాటలో అందరూ నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇందిరాభవన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జయరెడ్డి గారికి మరియు ఇక్కడ చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. వాస్తవంగా ఇవాళ ఏ విద్యార్థిని అడిగినా, ఏ ఉద్యోగం చేసే ఇంజనీరింగ్ స్టూడెంట్ని అడిగినా ఖచ్చితంగా ఎవరు అంటే రాజశేఖర రెడ్డి పేరు చెప్తారు. గతంలో ఎవరు అంటే ఉన్నత వర్గాలు మాత్రమే చదువుకునే ఇంజనీరింగ్ను ఇవాళ బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా మాకు కూడా అవకాశం ఉంది అన్న ఒక కాన్సెప్ట్ మీద, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఊరూరా తిరిగిండ్రు. పాదయాత్ర చేసినప్పుడు అట్టడుగు వర్గాలకి ఏం కావాలి, వాళ్ళకి ఏమైతే వాళ్ళకి సేవ చేయగలుగుతామని చెప్పి ప్రతి ఇంటింటికి, అంటే అప్పుడు ఊరూరా తిరిగినప్పుడు వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని రైతులకే కానీ, విద్యార్థులకే కానీ, అట్లాగే వైద్యం గురించి కూడా, అంటే వైద్యం అందక చాలా మంది చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. అట్లాగే విద్యార్థులకు మన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిండ్రు. అట్లాగే 6 గంటల ఉచిత విద్యుత్తులు అందించడం జరిగింది. మనం ముఖ్యంగా జగిత్యాల పట్టణానికి చేసింది ఏంటంటే అప్పుడు ఆ కాలంలోనే మనకు 4000 ఇల్లు మనకు ఇవ్వడం జరిగింది. వారితో ఉన్నట్టు ఒక ఆత్మీయ అనుబంధం, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నట్టు ఆత్మీయ అనుబంధం. ఆయనతో ఎవరు కలిసినా నేనే అత్యంత సన్నిహితులు అనుకుంటాను. ఆయనలో ఒక గొప్పతనం ఏంటంటే, నేను కలుస్తాను ఆయన నాంత దగ్గర డబ్బులు లేడు అనుకుంటాను. పెద్ద రత్నకర్రావు గారు కలిస్తే ఆయన కూడా గట్లా అనుకుంటారు, నాంత దగ్గర డబ్బులు లేడని. శ్రీధర్బాబు గారు కలిస్తే ఆయన గట్లా అనుకుంటుండే, నేను అందరికంటే సన్నిహితులు రాజశేఖర రెడ్డికి అని చెప్పని. మనిషిని అనేది ఏదైతుందో ఆ విధంగా ఆకర్షిస్తుంది, అభిమానిస్తుండే, అది ఆకర్షిస్తుండే, అభిమానిస్తుండే చెప్పట. అది ఆయన లోపల వ్యక్తిత్వం, గొప్పతనం. ఒక ముఖ్యమంత్రికి ఏదైతుందో ప్రజా సమస్యలు పరిగ్రహించడం ఇది ఎందుకంటే కాలంలో రాజుల కాలంలో కూర్చోబెట్టారు కట్టాలి. ఆపతత్త ఏదైతే రాత్రి అర్ధరాత్రి అయినా కంట కొడితే వచ్చి ఏంద్రనాయాన్ని ఆపతని చెప్పని తెలుసుకునే దినం ఉండే. హైదరాబాద్ ఉంటే అనునిత్యం అమ్మ రోజు గంట ధర్మదర్శనం. ఎన్నిబడి కనిపెట్టి వాడు ఎవడన్నా కానీ మా జగదీశ్వరికి ఎరుక, నేనంటే గిట్టలోడు కూడా పోయి కలుపుతుండు. వాడు ఎవడో కూడా నేను ఎరక అని చెప్పి పోరబిడ్డ పోగలు పో చెప్పాలి. ఇదే మామూలు అంటే ఆయనకి ఏదైతుందో ఏ విధమైన ఆంక్ష లేకుండా కలవడానికి. मुस्लिम 4% रिजर्वेशन कोई सोचे सर? ये ऐसे बोलते रहते, कहानियां कहां होते सर? ये होने की चीज है क्या? आज हिंदुस्तान में अमल में आए बोले तो कांग्रेस पार्टी की हुकूमत राजशेखर रेड्डी की दौर में बोले आर्य वैश्य सोदर आत्मगौरव ఎవడు అనుకోలే. ఆత్మవైశ్య సోదరుల ఆత్మగౌరవం నిలబెట్టడం సాధ్యమవుతుందని చెప్పని ఊరికే దరఖాస్తు ఇస్తున్నాను. ఇరుగులు పెట్టాలి. కానీ రాజశేఖర్ గారు అట్లా కాదమ్మా. రాజశేఖర్ గారు అట్లా కాదు. ఇలా ఆర్యవైశ్యుల ఆస్తి పరిరక్షకులకు ఏదైతున్నదో దేవాదాయ శాఖ కంటే వారు మెరుగ్గా చూసుకుంటారని చెప్పని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని గుర్తించాలని చెప్పని ఏదైతుందో దేవాదాయ శాఖకి వెళ్తాను విడుదల చేసిన గొప్పతనం రాజశేఖర్ రెడ్డి అంటున్నా. కూడి చేస్తుందో లేదో నాకు తెలియదు.
ఇది అంటారుగా నా భూతో నా భవిష్యత్తు చెప్తే కదా ఇది దాంట్లో గతంలో లేదుగా మన రాదు. మా గీతా కార్మిక సోదరులకు ఏదైతుందో 55 ఏళ్ళకి పెన్షన్. ఓ బోగౌడా నేత కార్మికులకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. నేత కార్మికులకు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి కాబట్టి వాళ్ళ 55 ఏళ్ళ పెన్షన్ ఉంటుంది. నీకు కారణం చెప్తాను. పద్మశాలికి లేదు, నేత కార్మికులకు ఉన్నది. ఎందుకు? మీరు బట్టలు నేస్తే శ్వాసకోశ వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సౌలభ్యంగా. గీతా కార్మికుడు చెట్టు అయితే ఈపు కాయలు కాస్తాయి, ఈపు కాయలు కాస్తాయి. ఆ భావనతో ఏదైతుందో 55 ఏళ్లకు మా గీతన్నకు పెన్షన్ పెట్టి ఎవరు పెట్టిందే? 55. జగిత్యాల నియోజకవర్గాన్ని ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపించే విధంగా మన తోడు నిలిచి అండగా నిలబడ్డది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. జేఎన్టీయూ కళాశాల సిరిసిల్ల ఉన్నా అదే మొన్నటి దాకా, సిద్దిపేట ఉన్నా అదే మొన్నటి దాకా. మన తెలంగాణ వచ్చినాక మన ఆయన కేటీఆర్ పెట్టుకున్నాడా? వ్యవసాయ కళాశాల ఉన్నా అదే మన దగ్గర సిరిసిల్ల మన దగ్గర ముందు వచ్చిందమ్మా. కేటీఆర్ ఎన్న పెట్టుకున్నాడు? మొన్న పెట్టుకున్నాడు. నాక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ కేంద్రం జగిత్యాల. ఎక్కడుందమ్మా జగిత్యాల? మీ దగ్గర ఉన్నామా? సిరిసిల్ల ఉందా? సిద్దిపేట ఉందా? ఎక్కడుందమ్మా? జగిత్యాల ఉందని చెప్పి అందరి వల్ల ఆధార కావాలి జేఎన్టీ అని చెప్పని మన తర్వాత మంత్రి శ్రీధర్బాబు గారు పెట్టిండు. మన తర్వాత ఆందోళన దామోదర్ రాజేశ్వర గారు పెట్టుకున్నారు. వారి ఆయనకు అవకాశం వచ్చి కొంచెం మొన్న పొన్న ప్రభాకర్ గారు కూడా పెట్టినట్టున్నారు. ఆరంభం జగిత్యాల తల్లి, జగిత్యాల అంటున్నా నేను. అది ఇంజనీరింగ్ కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, నాకు శిక్షణ ట్రైనింగ్ సెంటర్ కానీ, మ్యాంగో మార్కెట్ అమ్మా. మ్యాంగో మార్కెట్ ఇక్కడ ఆశించిన మనం ఆలోచించడం ఎవరు కూడా ఊహించలే. మ్యాంగో ట్రేడ్స్ అందరూ కూడా రోడ్ల మీద ఏదైతుందో వాళ్ళ మండీలు పెట్టుకున్నారు. కిరాయి సయ్యలే సార్, రోడ్ మీద మండి రక్షి. నేను రాజశేఖర్ గారి దృష్టి తీసుకురావడంతోనే ఎట్లా అని చెప్పా. ఇక్కడ చెల్లిగల్లో ఏదైతుందో ప్రదర్శన క్షేత్రం ఉన్నది, ఓ 25 ఎకరాలు ఇద్దాం, రైతుకు తోడు ఉంటుంది. మామిడి పంటకు ఏదైతే ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని చెప్పని వీళ్ళు మొత్తం తెలంగాణలో ప్రసిద్ధి గాంచే విధంగా రాజీవ్ పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేయబడ్డది మన జగిత్యాల కేంద్రంగా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ మాట్లాడతారు అభివృద్ధి. ఏంటి అభివృద్ధి? వాటి నేను అందుకే చెప్తా అభివృద్ధి అంటే ఏంటి అనేది. అభివృద్ధి 2 రకాలు ఉంటాయని చెప్తున్నా నేను. ఒకటి సాధారణంగా జరిగే అభివృద్ధి, ఒకటి ప్రత్యేకంగా చేపట్టబడే అభివృద్ధి. రొటీన్ డెవలప్మెంట్. జగిత్యాల జిల్లా కేంద్రం భౌగోళికంగా జగిత్యాల ప్రాంతానికి ఉండేటువంటి ఒక సౌకర్యాలతోని జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయబడటం మన హక్కు అని చెప్పాలి. నీ మంచిర్యాల కానీ, జగిత్యాల కానీ, నీ సిరిసిల్ల పెద్దపల్లి అయినప్పుడు జగిత్యాల కాదానే, భూపాల్పల్లి ములుగు అయినప్పుడు జగిత్యాల కాదానే, అవునా కావద్దే? మరి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి. ఇట్స్ పాలసీ విధానపరమైన నిర్ణయం. జగిత్యాల మెడికల్ కళాశాల కానీ ఆనాడు మనం ఏర్పాటు చేసినాయి ప్రత్యేకంగా మరి 4000 ఇండిప్ర మిత్రులు మాట్లాడిద్దమ్మా. కేవలం హైదరాబాద్ నగరం మినహా ఎక్కడ ఏ నగరంలో కూడా 4000 ఇండ్లు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన ఏ ప్రాంత ప్రజాప్రతినిధి కూడా చేయలేదమ్మా. కేవలం మనం జగిత్యాలని చెప్పాలి.